నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు ప్రారంభమైన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు IIT స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటే లక్ష్యం కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారం నెలపాటు క్రికెటర్లకు ఉచిత శిక్షణ ఎన్రోల్మెంట్ చేసుకోవాలని అసోసియేషన్ సూచన ఇక వార్తల వివరాలు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఫైర్ అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అవగాహన చైతన్య కార్యక్రమాల్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడంలో ఫైర్ సిబ్బంది సేవలు మరువలేనివని అన్నారు ప్రైవేటు హోటళ్లు అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ కశ్మీర్ గడ్డ ఫైర్ స్టేషన్లో ఫైర్ సేఫ్టీ కిట్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు దీనికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పర్యవేక్షించారు కిట్ల వల్ల ఉపయోగాలను జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న జిల్లా కలెక్టర్కు వివరించారు నగరంలోని ప్రైవేట్ హాస్పిటళ్లు అపార్ట్మెంట్లు కమర్షియల్ బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ కిట్ల పనితీరు తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని ఫైర్ ఆఫీసర్ను ఆదేశించారు బ్రోచర్లు వాల్ పోస్టర్లు ద్వారా అవగాహన కల్పించడంతో పాటు జనసంచారం ఉన్న చోట ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా బీమా సౌకర్యం చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న సిపిఓ కొమరయ్య ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున వయోజన విద్య డీడీ జయశంకర్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ ఎన్వైకే కోఆర్డినేటర్ వెంకట రాంబాబు పాల్గొన్నారు జగిత్యాల జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఫైర్ సిబ్బంది నిర్వహించిన అవగాహన ప్రదర్శన ఆకట్టుకుంది అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు నివారణ చర్యలను వివరించారు ఫైర్ ఆఫీసర్లు 1944లో ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాసారని గుర్తు చేశారు వారిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నెల 20 వరకు వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు వారోత్సవాల్లో భాగంగా ఫైర్ సిబ్బంది ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఆ శాఖ అధికారులు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఈ రోజు స్ట్రీట్లో బస్టాండ్లలో జరుగుతున్న డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది 1944 ఏప్రిల్ 14న ముంబై డాక్టర్ నౌకకు పెద్ద చనిపోవడం జరిగింది అందులో 66 మందికి అగ్నిమాపక దళ సిబ్బంది పెట్టారు వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు దేశం మొత్తం మీద వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ప్రార్థించుకుంటూ మౌనం పాటించుకుంటూ ఈ వారోత్సవాలు జరుగుతాయి ఇండియా మొత్తంలో కూడా జరుగుతాయి అందులో భాగంగా మన స్టేషన్
ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యవంతులను చేయడం, అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యలను తీసుకోవడానికి గురించి మనం ప్రజల లోపల చైతన్యం తీసుకురావడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ డెమోలు కానీ ఇచ్చుకుంటూ వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి మన అందరం కలిసి అగ్నిరహిత భారతదేశం కోసం పాటుపడదామని ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశంగా తెలియదు. కరీంనగర్లో IIIT వరల్డ్ స్కేల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్. తాను ఎంపీగా ఉన్న కాలంలో అనేక అభివృద్ధి పనులు సాధించానని గుర్తు చేసిన ఆయన మరోసారి అవకాశం ఇస్తే మరిన్ని జాతీయ రహదారులు, రైల్వే లైన్ల పూర్తి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతానని అన్నారు. ఎమ్మెల్యే మేయర్తో కలిసి నగరంలో ఎన్నికల ప్రచారం చేశారు వినోద్ కుమార్. కరీంనగర్ 60వ డివిజన్ ముకరంపుర ప్రాంతంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ వాల రమణారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్. గతంలో ఎంపీగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. అసెంబ్లీలో తాను, పార్లమెంటులో వినోద్ కుమార్ ప్రశ్నించే గొంతుకగా నిలుస్తామని, ఈ ఎన్నికల్లో వినోద్ కుమార్ను ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గత బీఆర్ఎస్ పాలనలో నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం బొందలగడ్డగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేసవిలో త్రాగునీటిపై కనీస రివ్యూ నిర్వహించలేని పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ పాలనపైన ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. వేరే రాష్ట్రాలకు 150 మెడికల్ కాలేజీకి ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. తర్వాత నవోదయ విద్యాలయాలు, పార్లమెంట్లో గొంతు చించుకొని మాట్లాడిన ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలి. 10 జిల్లాలు తెలంగాణలో ఉండే అప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ అర్బన్ సిటీ ఇవ్వరు. మిగతా 9 జిల్లాలకు ఉన్నాయి. కొత్త జిల్లాలు 23 ఉన్నాయి. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాకు నవోదయ విద్యాలయం రావాలి, జగిత్యాలకు రావాలి, పెద్దపల్లికి రావాలి, కొత్త జిల్లాలకు రావాలి. కాబట్టి వాటి కోసం నేను తప్పనిసరిగా నవోదయ విద్యాలయాల కోసం కొట్లాడతా. ఎందుకంటే గ్రామీణ పేద వర్గాలు చదువుకునేవి సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ అవి. కాబట్టి దయచేసి ఇట్లా చాలా ఐడియాస్ ఉన్నాయి. డెవలప్మెంట్తో పాటు ఈ దేశ రాజకీయాల్లో మరి ఒక స్పందన అవసరం ఉన్నప్పుడు, కొన్ని ఇష్యూస్ మీద ఆలోచన చేయాలన్నప్పుడు నేను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, మోడీ గారి ప్రభుత్వం ఉన్నా, ఇంకే ప్రభుత్వం వచ్చినా మరి కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తూ, బీజేపీ అభ్యర్థి అవసరం లేదు, కాంగ్రెస్ అభ్యర్థి అవసరం లేదు. గొంతు ఉండాలి, సమర్థవంతంగా పనిచేసే గొంతు ఉండాలి. ఆ సమర్థవంతమైన గొంతు మీ అందరూ తెలిసి వినోద్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పంపండి, మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి కొనసాగిద్దాం. ఈ ఎన్నికలతో ఒక్క ఓటు, మీరు వేసేది ఒకటే ఓటు. వృధా అయితే మీరు ఇద్దరికి చూసిండ్రు, పొన్నంరావు చూసిండ్రు, బండి సంజయ్ చూసిండ్రు, వినోద్ కుమార్ చూసిండ్రు ఇంత గతంలో. కానీ ఇప్పుడు వినోద్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధికి చూడండి. ఎన్నిసార్లు మాట్లాడిన పార్లమెంట్ సాధించుకొచ్చుకున్నాం కదా, స్మార్ట్ సిటీ సాధించుకున్నాం కదా. రేపు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే కరీంనగర్లో మేము డైలీ వాటర్ ఇద్దాం స్టార్ట్ చేసినాం. మా ఆలోచన డైలీ వాటర్ కాదు, డైలీ వాటర్ ట్రయల్ అయినాక 24/7 రాష్ట్రంలో ఫస్ట్ కార్పొరేషన్ కరీంనగరే రోజు నిలిచే వాటర్, డైలీ వాటర్ ఇచ్చేది. దాని తర్వాత ఒక ట్రయల్ అని చేసినాం 24/7 ఎప్పుడు నల్లితాడు మున్సిపాలిటీ రావాలి, అది ప్లాన్ చేసినాం. స్పీడ్గా పోతున్న సమయంలో సరే ప్రభుత్వం రాలేదు మాది, మేము కొంచెం స్పీడ్ బ్రేకర్ అయినట్టుంది. కానీ ఇది కొనసాగాలి. ఇప్పుడు ఏమైంది, మేము డైలీ వాటర్ ఇస్తున్నాం, కాంగ్రెస్ రాగానే మార్పు అన్నారు. అది మార్పు స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 రోజుల కోసం స్టార్ట్ అయింది, రేపు 5 రోజుల కోసం స్టార్ట్ అవుతుంది. పట్టించుకునే నాదు లేడు, రివ్యూ మీటింగ్ తీసుకునే నాదు లేదు. నేను మంత్రున్నప్పుడు 2 రోజుల రివ్యూ తీసుకుంది. నీళ్ళ పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, సమస్యలు ఏంది, కొనుగోలు ఏంది. ఇప్పుడు ఏం లేదు, నీళ్ళు లేవు, కింది నీళ్ళు పోతూనే ఉన్నాయి, నీళ్ళు ఆపే శక్తి లేదు, గ్రౌండ్ వాటర్ టేబుల్ మొత్తం పడిపోయింది, నీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలుష్య జలాల వల్ల ఒక్క రోజులో నీటి రాలే, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ డ్రాట్ స్టార్ట్ అయిపోయింది. ఓపెన్ స్కూల్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఆయా సెంటర్లలోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లను అనుమతించవద్దని సూచించారు. ఈ నెల 25 నుండి మే 2వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు 3 సెంటర్లలో 475 మంది విద్యార్థులు రాయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నగరంలో 3 ఇంటర్ సెంటర్లు, హుజరాబాద్లో 2 ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 881 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. విద్యార్థులకు రవాణా, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, సెంటర్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్ల ట్రాన్స్పోర్ట్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్ఓ పవన్ కుమార్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డిఈసి మెంబర్ అశోక్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 20న కరీంనగర్లో వామపక్షాల సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు వామపక్ష పార్టీల నేతలు. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మిల్కూరి వాసుదేవారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా వామపక్షాలు కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రైతాంగం, నిరుద్యోగులు, పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. మరోసారి గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చుతామని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బీజేపీని అడ్డుకునేందుకు, ఇండియా కూటమిని గెలిపించుకునేందుకు వామపక్ష పార్టీలు ఐక్యతతో ముందుకు సాగుతామన్నారు. ఈ సమావేశంలో గుడికందుల సత్యం, సురేందర్ రెడ్డి, రాజు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా దారుణమైన ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్నది. ఈ కులాల వ్యవస్థలో మతాలు, విభిన్న మతాలు కూడా ఉన్నది. విభిన్న మతాలు, కులాలకు దానికి అనుగుణంగానే ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు లౌకిక రాజ్యాంగం, సెక్యులర్ రాజ్యాంగంగా పెట్టి అన్ని మతాలు సమానం, అందరూ జీవించే హక్కు ఉన్నటువంటిది, అందరూ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని కేవలం ఈ దేశంలో ఒకే ఏక పార్టీ, ఈ దేశంలో బీజేపీ హిందుత్వ పార్టీ తప్ప వేరే ఉండడానికి వీలుగానే లక్ష్యంతో ఈరోజు కొనసాగిస్తున్న దాన్ని ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని వామపక్ష పార్టీలు, లౌకికవాదులు, అభ్యుదయవాదులు, ముఖ్యంగా పేద, ధనిక, హరిజన, గిరిజన, వెనుకబడిన వర్గాలు ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశంలో స్వాతంత్రం తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రచించుకున్నామో ఆ రచించుకున్నటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలన్నటువంటి లక్ష్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓడించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని, ప్రజలను విభజించి పాలించు అన్న విధంగా తమ పాలన కొనసాగిస్తున్నారు. ఇది దేశానికే ప్రమాదం, ఇది రాజ్యాంగానికే ప్రమాదం. మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే, ఈ దేశ ప్రజలందరినీ కూడా పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఓడించాల్సినటువంటి ఆవశ్యకత ఈ దేశ ప్రజలపైన ఎంతైనా ఉందని చెప్పేసి వామపక్ష పార్టీలు అందుకు సన్నద్ధమై రేపు రాబోయే ఎన్నికల్లో ఆ రూపంలో కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్కు సంబంధించింది బండి సంజయ్ ఎంపీగా గెలిచి 5 ఏళ్ళు కావస్తుంది. అసలు అభివృద్ధి పనులు లేవు కదా, తను కూడా మసీదులు తవ్వుదామా, హిందూ ముస్లింల మధ్య, మెజార్టీ మైనార్టీ వర్గాల మధ్య, ఇవి తప్ప ప్రజలకు ఏం కావాలి, కనీస సౌకర్యాలు కల్పించడంలో బండి సంజయ్ పూర్తిగా విఫలమైనారు. కరీంనగర్ కేంద్రంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకురాలేదు. ఈ నెల 20 నుండి మే 20వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. కరీంనగర్, గోదావరికని, సిరిసిల్లాలో అండర్-14, అండర్-16, అండర్-19, అండర్-23 బాలబాలికలకు వేరువేరుగా శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అసోసియేషన్ ప్రతినిధులు. కరీంనగర్లోని క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు కేడీసీఏ జిల్లా అధ్యక్షులు ఆగంరావు. ఈ నెల 20 నుండి మే 20 వరకు కరీంనగర్, గోదావరికని, సిరిసిల్లాలో క్రికెట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిష్ణాతులైన కోచ్, ట్రైనర్ ఉంటారని, క్రీడాకారుల కోసం నెట్లతో పాటు జంబో కిట్లు అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో ప్రతిభ కనబర్చే క్రీడాకారులకు జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. 6 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక శిక్షణ శిబిరాల్లో పాల్గొనే సదవకాశాన్ని వినియోగించుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను hycricket.org అనే వెబ్సైట్ ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ లోపుగా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8087293997 ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చునని అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, సెక్రటరీ మురళీధర్ రావు, కోచ్లు పాల్గొన్నారు. సో సమ్మర్ క్యాంప్ అనేది మనం ఏప్రిల్ 20 నుండి మే 20th వరకు నడుపుతున్నాము. 3 సిటీస్లో నడుపుతున్నాము. ఒకటి కరీంనగర్ సిటీ, ఒకటి సిరిసిల్ల, ఇంకోటి గోదావరిఖని. సో మనం ఈ సమ్మర్ క్యాంప్ ఒక 6 ఏళ్ళ గ్యాప్ తర్వాత నడుపుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం 3 సిటీస్లోనే నడుపుతున్నాము. నెక్స్ట్ ఇయర్కు దీన్ని 5 సిటీస్, నెక్స్ట్ ఇయర్కు అన్ని సిటీస్లో చేయాలని ఆలోచన. సో ఈ 3 సిటీస్లో ఈసారి ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ కిట్టు, బ్యాట్లు, బాల్స్, వికెట్స్, మ్యాట్స్, నెట్స్, ఎవ్రీథింగ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మధ్యలో రిఫ్రెష్మెంట్స్ కూడా ఇవ్వబడతాయి. Under 14, Under 16, Under 19, Under 23 బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఈసారి సమ్మర్ కోచింగ్లో రెస్పాన్స్ ఉంటుందని భావిస్తున్నాము. ఇండియాలో క్రికెట్ ఈజ్ రిలీజియన్. క్రికెట్ చాలా పెద్ద గేమ్ అయిపోయింది. ప్రపంచంలో ఒక పెద్ద మేజర్ గేమ్ అయిపోయింది క్రికెట్. hycricket.org www.hycricket.org లో మనము ఎంటర్ అయ్యి దాంట్లో సంబంధించిన అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. కండిషన్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, తర్వాత మన బర్త్ సర్టిఫికేట్ చేసి మన ఏజ్ ప్రూఫ్, మన లొకేషన్ అన్నీ చూసిన తర్వాత మన దగ్గర కరీంనగర్ డిస్ట్రిక్ట్కు మన లిస్ట్ వస్తుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యా బోధన అందుతోందన్నారు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్. అధ్యాపకుల నియామకాలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తుందని యాజమాన్యాన్ని అభినందించారు. కరీంనగర్లో నిర్వహించిన డిగ్రీ కాలేజీ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీకి వీసీతో పాటు విద్యా సంస్థల చైర్మన్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ రేకుర్తి శుభం గార్డెన్స్ లో శ్రీ చైతన్య డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేష్, కళాశాల చైర్మన్ ముదసాని రమేష్ రెడ్డి హాజరయ్యారు. తమ డిగ్రీ కాలేజీ 25 ఏళ్ల గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు రమేష్ రెడ్డి. తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మేటిగా నిలుస్తున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో మరింత మెరుగైన విద్యా బోధన అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక మెమొరీగా, ఒక గుర్తుండేలాగా, వాళ్ళు ఇక్కడి నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకుపోయేలాగా వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటారు. అంటే ఈ సందర్భంగా కాదని నేను మాట్లాడడం, ఇంకా కాంపిటీషన్కి సంబంధించిన విషయాలు కానీ, వాళ్ళ ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ ఇట్లాంటివి చాలా చేస్తుంటారు. నాకు అన్నీ దగ్గరగా తెలుసు. వారికి మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా అకాడమిక్గా నేను దగ్గరగా చూసినాను. వాళ్ళు దే ఆర్ వెరీ సీరియస్. అంటే స్టూడెంట్స్కి ఎట్లాంటి సబ్జెక్ట్ ఇవ్వాలా, ఎట్లాంటి టైం టు టైం వాళ్ళ ఎగ్జామినేషన్స్ కానీ, వాళ్ళ సిలబస్లు కానీ, టీచర్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇట్లాంటివి కూడా నేను దగ్గరగా చూసినాను. కొంత సీరియస్గా నేను నడుపుతుంటారు వాళ్ళు. ఇట్లాంటి ఈవెంట్స్ ప్లస్ అకాడమిక్ ప్లస్ ప్లేస్మెంట్స్, సో ఇవన్నీ కంబైన్డ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు. వారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 25th ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని పోయే సందర్భంలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. మరి ఈ ప్రోగ్రాంకి వైస్ ఛాన్సలర్ శ్రీ మల్లేష్ గారు కూడా రావడం, పిల్లలు కూడా ఈ ప్రోగ్రాం ఫేర్వెల్ అనగానే పిల్లలకి 3 సంవత్సరాలు వాళ్ళు కాలేజీలో ఎన్నో రకాలుగా అటు అకాడమిక్ పరంగా కానివ్వండి, వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇచ్చి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి శ్రీ చైతన్య అనగానే ఎడ్యుకేషను ప్లస్ ఎంటర్టైన్మెంటు ప్లస్ ఎంప్లాయ్మెంట్, ఈ 3 విషయాలలో పూర్తిగా కేర్ తీసుకుని పిల్లలని అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాం. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే క్రమంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇలా ఉత్తర తెలంగాణలోనే ఒక నెంబర్ 1 విద్యా సంస్థగా వెళుతున్నటువంటి మా సంస్థ మరి డిగ్రీ కాలేజ్తో పాటుగా వివిధ మాకు ఉన్నటువంటి కళాశాలలు, జూనియర్ కళాశాలలు కానివ్వండి, ఇంజనీరింగ్ కళాశాలలు కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఏ కళాశాల క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా
పిల్లలకి అత్యున్నతమైన ఫెసిలిటీస్ అందిస్తూ ఎమినెంట్ ఫ్యాకల్టీస్ రిక్రూట్ చేసేసి అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తూ అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ అనేది అందిస్తున్నాం. మరి ఈ పిల్లలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ నెల 23న హనుమాన్ చిన్న జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆయా సంస్థల ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో పోస్టర్లు ఆవిష్కరించారు ఆయా సంస్థల ప్రతినిధులు. నగరంలోని గాంధీ రోడ్ రామాలయం నుండి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమై వివిధ రహదారుల గుండా వెళ్లి తిరిగి ఇక్కడికే చేరుకుంటుందని తెలిపారు. ఈ ర్యాలీని సక్సెస్ చేసేందుకు తరలిరావాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కార్యదర్శి ఆదిమూలము విద్యాసాగర్, బజరంగ్ దళ్ కో కన్వీనర్ కన్నం శంకర్ తదితరులు పాల్గొన్నారు. 23 హనుమాన్ జయంతి సందర్భంగా వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. మన ఉద్దేశం ఏంటంటే కనీసం 30 సంవత్సరాల నుంచి మనకి హనుమాన్ ర్యాలీ రెగ్యులర్గా చేస్తున్నాం ప్రాంతం మొత్తంలో. అదే మాదిరిగా ఈసారి కూడా ఇక్కడ చేస్తున్నాం. హనుమాన్ ర్యాలీ చేయడం ఉద్దేశం ఏంటంటే హనుమాన్ మనకు ఆదర్శం. హనుమంతుడు రాముని కొరకు, దేశం కోసం, సమాజం కోసం అంకితమైనటువంటి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన శక్తి ఎంత ఉన్నప్పటికీ కూడా మొత్తం శక్తి కూడా భక్తి మార్గంగా సమాజం కొరకు, రాముని కొరకు మాత్రమే అంకితం చేసిండు. అదే మాదిరిగా విశ్వ హిందూ పరిషత్ కూడా సమాజం కొరకు, దేశం కొరకు సర్వశక్తులు వడ్డీ మనకున్నటువంటి మానసికంగానటువంటి ఆర్థిక ఏ విషయమైనప్పటికీ మనం పూర్తి సహకరిస్తూ హనుమాన్ సంబంధించినటువంటి ఏదైతే ఆదర్శం అదే ఆదర్శంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పనిచేస్తుంది. దయచేసి 23 హిందూ బంధువులందరికీ నమస్కరించి చేయడం ఏంటంటే అందరూ కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో 23 సాయంత్రం 5 గంటలకి గాంధీ రోడ్లోని రామాలయం ఉంది, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దయచేసి హిందూ బంధువులందరూ కూడా అదే మాదిరి ఈసారి మాతలకు కూడా మనం అవకాశం ఉంది. మాతలు, చెల్లెలు, అక్కలు వాళ్ళు కూడా అందరూ రావాలి. మోటార్ సైకిల్లో వాళ్ళు కూడా అవకాశం ఉంది. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర చేపట్టబోతుంది. అందులో భాగంగానే ర్యాలీకి సంబంధించిన కరపత్రాలు మరియు వాల్ పోస్టర్లు స్థానిక ప్రెస్ భవనంలోని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ర్యాలీకి ప్రాంత సహకార్యదర్శి శ్రీ శాలివాహన పండరినాథ్ గారు వస్తున్నారు. చైత్రశుద్ధి పౌర్ణమి రోజున హనుమంతుడు లంకను జయించిన సందర్భంగా హిందూ సమాజాన్ని సంఘటితం కోసం, జాగృతం కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా ఈ యొక్క హనుమాన్ జయంతి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన కరీంనగరంలోని గాంధీ రోడ్ రామాలయం నుండి ఈ నెల 23, 2024 రోజున ఈ యొక్క ర్యాలీ ప్రారంభమవుతుంది. హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దేశ ధర్మ రక్షణ కోసం పాటుపడుతూ ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గౌడ సంఘం, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. ఆయా సామాజిక వర్గ మహిళలు ఇంటికో బోనం నెత్తిపై పెట్టుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలు పాడి పంటలను చల్లగా చూడు తల్లి అని ప్రత్యేక పూజలు చేశారు. తిమ్మాపూర్లో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నిర్వహించే ఈ ఎల్లమ్మ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ తిరుమలానగర్లో శ్రీనిలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రాముడు జన్మించిన పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని మయూరగిరి పీఠాధిపతులు నమిలికొండ రమణాచార్యులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లోక కళ్యాణార్థం జప హోమ తర్పణాలు నిర్వహించారు. ఈ సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శని కావడం వలన సమాజంలో ఎలాంటి చెడు జరగకూడదని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పండితులు రామకృష్ణమాచార్యులు, వేణుగోపాలాచార్యులు, వినయ్ స్వామి, వివేక్ స్వామి, గోపీ శర్మ, శివరామకృష్ణ శర్మ పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా మన మయూరగిరి పీఠం శ్రీనిలయంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ వాటికి 7వ రోజు, విజయమైనటువంటి రోజు. ఈ రోజు రామచంద్ర స్వామి జన్మ అవతరించినటువంటి పునర్వసు నక్షత్రం సందర్భంగా సర్వారిష్ట శాంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. లోకంలో ఎంతమంది మానవులున్నా కూడా వాళ్ళందరి 27 నక్షత్రాలు, 12 రాశులు మాత్రమే ఉంటాయి.
కాబట్టి వాళ్ళందరి కోసం వాళ్ళంతా కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత అన్ని రాసుల మీద, అన్ని నక్షత్రాల మీద, అన్ని గ్రహాలకు హోమ కార్యక్రమం జరిగింది. ఇది లోక కళ్యాణార్థం చేయడం జరిగింది. అందరూ కూడా క్షేమంగా, శాంతిగా, ఆనందంగా, సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ భగవంతుని ప్రార్థించడం జరిగింది. గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను భద్రాద్రి రామాలయంలో సమర్పించారు కరీంనగర్కు చెందిన షిరిడీ సాయి భక్త మండలి భక్తులు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి కళ్యాణం అప్పారావు, నలుమాచు చంద్రశేఖర్, రాణి, బచ్చులక్ష్మి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలు గోటితో కోటి తలంబ్రాలను ఒలిచారు. పట్టు వస్త్రాలతో కలిసి తలంబ్రాలను భద్రాచలం రామాలయంలో సమర్పించారు భక్తులు. అనంతరం పర్ణశాలలో 108 కాటన్ చీరలను మహిళలకు అందజేశారు. అనంతరం మహా దీపోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కలిసి కరీంనగర్కు చెందిన భక్తులు పలు ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో చిట్టుమల్ల కొండయ్య, ప్రకాష్, తాటిపల్లి సతీష్ బాబు, హేమ, మాజీ కార్పొరేటర్ నలువాల రవీందర్, రాజేందర్, చకిలం స్వప్న, శ్రీనివాస్, శ్రీనాముల రాము, మద్దెల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బాండి సంజయ్ గెలుపు కోసం సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పాటు దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుందన్నారు. వచ్చే 20 ఏళ్ల పాటు దేశ సమగ్రత, రక్షణ తదితర సమస్యలను పరిష్కరించే సత్తా కేవలం నరేంద్ర మోడీకే ఉందన్నారు. బండి సంజయ్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్కి మద్దతునివ్వాలని కోరారు. దేశాన్ని నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారిని ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిని చూసుకున్నట్టయితే ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా అనేకమైన పోరాటాలు, ఉద్యోగుల కోసం పోరాటాలు, నిరుద్యోగుల కోసం పోరాటాలు, ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటాలు చేసి జైల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే కేవలం బండి సంజయ్ గారు. మరి అలాంటి నాయకత్వాన్ని మనం మరపరుద్దాం. ఈ దేశానికి మోడీ ఎంత రక్షణ అవసరమో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా బండి సంజయ్ గారిని గెలిపించాల్సిందిగా ప్రజలు కూడా కోరుతూ ఉన్నాం. అనేక విషయాలలో కూడా చలో గతంలో చేసిన మేనిఫెస్టో ఏదైతున్నదో 370 అధికరణ కావచ్చు, రామాలయ నిర్మాణం, సిఏఏ, ఇవన్నీ కూడా ఏమి చేసామో అది భారతీయ జనతా పార్టీ చేసింది. నెక్స్ట్ కూడా ఈ 10 సంవత్సరాలు ఇంకో దాదాపు మిషన్ 47 దాకా పెట్టుకున్నాడు, 2047 దాకా పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభు ఆర్ట్స్ ప్రదర్శనశాలలో ప్రపంచ కళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చిత్రకళ అనేది చాలా పురాతనమైన గొప్ప కళ అని, ఇందులో ప్రావీణ్యం సంపాదించాలంటే ఎంతో ఓపిక, అభ్యాసం, అంకితభావం ఉండాలని అన్నారు. కళాకారులు తమ చిత్రాల ప్రదర్శనతో జీవితాన్ని కొత్త కోణంలో చూపిస్తారన్నారు. అంతటి సృజనాత్మకమైన కళను నేర్చుకున్న కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ప్రతినిధి డాక్టర్ తిరుపతయ్య, జీడి సారయ్య, ఎస్ఆర్కే అధినేత మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్ట్ అనేది ఏదైతే మా మనిషిలోని భావాలు ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా రంగులద్ది కుంచ ద్వారా అద్భుతమైన చిత్రాలు గీయడమే ఈ ఆర్టిస్ట్ యొక్క నైపుణ్యత. ఆ నైపుణ్యతను మా ఆర్టిస్టులందరం కూడా రకరకాలుగా ఈ సమాజానికి అద్భుతమైన చిత్రాలను అందించి ఈ మంచి గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఈనాటి కార్యక్రమానికి తిరుపతి సార్ గారి తర్వాత సారಣ್య గారు, ఎస్ఆర్కే అధినేత మారుతి గారు, కుమార్ గారు వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఓ మహిళా ప్రజా ప్రతినిధి భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో సినిమా పాటలపై చిందులేయడం చర్చనీయాంశంగా మారింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త నీకోసం నీకోసం అంటూ సినిమా పాటలపై డాన్సులేశాడు. ఈ ఘనకార్యాన్ని స్వయంగా పోలీసులే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కాస్త వైరల్గా మారడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
నమ్మకం ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పై ఉన్న నమ్మకంతో యువకులు తమ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నాడి కాంగ్రెస్ వైపు ఉంది. ఈరోజు ప్రజా సేవలో ముందుకు పోతున్నటువంటి ఆయా రాజకీయ పార్టీల నేతలకు కానీ, సామాజిక సేవలో, సాంఘిక సేవలో ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజా సేవ చేయాలనుకుంటే ఇప్పుడు సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ అనే భావనతోటి మేము ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక సరైనదని భావించి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కూడా మీ స్వాగతం తెలియజేస్తూ మా పార్టీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో బీజేపీ ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బండి సంజయ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.